అతని సంపద 27,000. దానిలో నుండి సమాజానికి ఇచ్చిన మాట ప్రకారం 75% సమాజానికి తిరిగి ఇచ్చేయనున్నారు. గతంలో చేసిన వాగ్దానాన్ని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. కుమారుడు లేకుండా ఈ మార్గంలో ఎలా నడవాలో తనకు తెలియడం లేదని, కానీ అతని ఆలోచనలను ముందుకు తీసుకెళ్తానని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ బిడ్డ ఆకలితో నిద్రపోకూడదని, ప్రతి మహిళ స్వశక్తితో నిలబడాలని, యువతకు ఉపాధి లభించాలని తామిద్దరం కలలు కన్నామని, ఆ కలలను నెరవేరుస్తానని ఆయన గుండెల నిండా బాధను నింపుకొని చెప్పడం సమాజంలోని ప్రతి ఒక్కరినీ కదిలించేస్తోంది. ఇది వేల కోట్ల ఆస్తులకు అధిపతిగా ఉన్న వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ పుత్రశోకం. జీవితం ప్రశాంతంగా సాగుతున్న వృద్ధాప్యంలో పుత్రశోకంతో శోకలోకంలో మునిగిపోయిన ఆయన ఈ సమయంలో కూడా తన కొడుకుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వేదాంత గ్రూప్ అధిపతి బిలీనియర్ అనిల్ అగర్వాల్ మరోమారు తనిచ్చిన మాటను గుర్తు చేసుకున్నారు. తన కుమారుడు అగ్నివేశ్ హఠన్మరణం వేళ బాధాప్త హృదయంతో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అందరినీ కలిచివేస్తోంది. తన జీవితంలో చీకట్లు కమ్మాయని వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ఇలాంటి సమయంలో కూడా తన ప్రతిజ్ఞను మరోసారి ధృవీకరించారు. తన సంపాదనలో 75% సమాజానికి దానం చేయాలని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని చెప్పారు. కాగా ఆయన కుమారుడు 49 ఏళ్ల అగ్నివేశ్ అగర్వాల్ అమెరికాలో గుండెపోటుతో మరణించారు. అగ్నివేశ్ స్కీయింగ్ యాక్సిడెంట్ నుంచి కోలుకుంటున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందారు. తనయుడి మరణాన్ని తట్టుకోలేకపోయిన అనిల్ అగర్వాల్ చేసిన ఎమోషనల్ పోస్ట్లో తన కుమారుడితో కలిసి చేసిన వాగ్వాదాన్ని నెరవేర్చుకోవడానికి తమ సంపాదనలో 70% కంటే ఎక్కువను సమాజానికి ఇస్తానని, ఇకపై మరింత సరళ జీవితం గడుపుతానని ఆయన తెలిపారు. నా తనయుడు అగ్నివేశ్ ఎంతో త్వరగా మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు. అతడి వయసు 49 ఏళ్లే. భవిష్యత్తు గురించి ఎన్నో కలలుండేవి. అమెరికాలో జరిగిన స్కీయింగ్ ప్రమాదంలో గాయపడిన అగ్నివేశ్ ఆసుపత్రిలో కోలుకుంటున్న సమయంలో కార్డియక్ అరెస్ట్ కావడంతో మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు. జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా ఎంతో ఒదిగి ఉండేవాడు. ఒక ఫ్రెండ్లా నా వెంటే ఉండేవాడు. దేశం స్వావలంబన దిశగా పయనిస్తోందని బలంగా నమ్మేవాడు. మా సంపాదనలో 75% సమాజానికి తిరిగిస్తానని అగ్నికి వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను. అయితే నువ్వు లేకుండా ఈ దారిలో ఎలా నడవాలో నాకు తెలియడం లేదు. కానీ నీ ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను అని అనిల్ అగర్వాల్ తన ఎక్స్ సందేశంలో రాసుకొచ్చారు.